మార్నింగే లేచి 7:30కి అలా లేచాను. స్నానం చేసి బస్ ఎక్కి కెంపిగౌడ బస్ స్టేషన్ వరకు వచ్చేసాను. అక్కడి నుంచి పక్కనే కాబట్టి నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చాను బెంగళూరు. ఇక్కడ 9:20కి ట్రైన్ ఉంది. 9:20కి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా వెళ్తున్నాను. ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది ప్యాసింజర్ ట్రైన్. జస్ట్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా ఇప్పుడు ఇలా హిర్హిలి వరకు వెళ్ళాలి. నియర్లీ 65 to 70 కిలోమీటర్స్ ఉంది ఇది ట్రైన్లో. ఒక్కనే వెళ్తున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది జర్నీ. ఇప్పుడు హిర్హిలీలో దిగాను. ట్రైన్ దిగి పక్కన ఉన్న హైవే నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడి నుంచి రైట్ తీసుకొని సబ్వే
చూస్తే ఇటు కొండ ఉంది, అక్కడ వైట్ లైన్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడి స్టెప్స్ అనమాట, పై దాకా వెళ్ళాలి. నేను వెళ్తున్నాను, ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. చెప్పులు ఇక్కడ ఇప్పాలనుకుంటా, చెప్పులు ఇప్పి వచ్చేస్తున్నాను. ఇది జైనుడి విగ్రహం. 24 తీర్థంకరులలో ఇన్నొకరు చంద్రమహాయనుడు అనుకుంటా. అందరూ ఫోటోలు దిగుతున్నారు. మనకు తెలుసు జైనులు 2 రకాలు ఉంటారని, శ్వేతాంబరులు, దిగంబరులు. ఈ తీర్థంకరుని చూస్తుంటే దిగంబరులా ఉన్నారు. అది కొండ పైన చెట్టు కూడా ఉంది, అక్కడికి వెళ్తే వివరాలు తెలియచ్చు. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, యాక్చువల్లీ లోపల మెడిటేషన్ చేస్తారంట. లోపలికి వెళ్దాం మనం కూడా. లుక్ హియర్. ఇక్కడ మీరు చూడొచ్చు, పులిపిల్ల ఆవు పాలు తాగుతుంది, ఆవుకు పుట్టిన దూడ పులిపాలు తాగుతుంది. ఈ మృగాలు కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి సూచన అన్నమాట. సో జైనులు ఎక్కువగా పీస్ని కోరుకుంటారు, అది మనకు తెలిసిన విషయమే. శాతకర్ణి మూవీలో చూసాం కదా, వాళ్ళు ఎప్పుడు శాంతిని కోరుకుంటూ ఉంటారు జైనులు. బుద్ధులు కూడా అంతే ఆఫ్కోర్స్, బట్ దిస్ ఇస్ ద జైన్ టెంపుల్. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న చంద్రయాన్ దిగంబరుడు అనమాట. పైన మనకు 2 పూజారులాగా కనిపిస్తుంటారు, వాళ్ళు కూడా దిగంబరంగా ఉంటూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మీరు ముందు చూస్తారు, ఇక్కడ కింద వాళ్ళు అడిగితే చెప్పారు. మనం ఇక్కడ ఒక బ్యానర్ మీద చూసారు, 2 వాళ్ళే పైన ఉండి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి చాలా ఇక్కడ కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. ఇప్పటికైతే కన్స్ట్రక్షన్లోనే ఉంది, బెల్ షేప్లో భలే ఉంది కదా. GPS signal lost. ఇప్పుడు మనం పక్కనే ఉన్న బెల్ షేప్లో ఒకటి కనిపించింది కదా, దాని లోపలికి వెళ్తున్నాం. ఇది మెడిటేషన్ హాల్ అనమాట. లోపల మెడిటేషన్ చేస్తుంటారు, కాకపోతే ఇది విజిటింగ్ హాల్ కాబట్టి పెద్దగా మెడిటేషన్ ఏం చేయట్లేదు. లోపలికి వెళ్తాం. లోపల పాలరాతితో ఉన్న జైనుడి విగ్రహం మనల్ని కనిపిస్తుంది. అక్కడ జైన మత స్థాపకుడైన వృషభనాథుని యొక్క జీవిత వృత్తంతా మనకు కనిపిస్తుంది. ఎలా అనేది స్టార్టింగ్ నుంచి వరకు అతను ఎలా ఎన్లైట్ అయ్యారని సింబాలికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం అది చూసాం, కాకపోతే లోపల కెమెరాస్ అలో లేవంట. బట్ నేను ఒక ఫోటో మాత్రమే తీయడానికి ట్రై చేసిన.
లోపల ఒక నెమలి పింఛంతో చేసిన విసిరికల్ల లాంటిది ఒకటి ఉంది. ఇంకా నెక్కమండలం అంటాం కదా అది. ఇంకొకటి విషయం ఏంటంటే వాళ్ళ కూడా బుక్స్ కూడా ఉన్నాయి జైనులకు సంబంధించినవి. నాకు కన్నార్థంగా లేదు కానీ అవి పాత బుక్స్ అనుకుంటా. చూడడానికి వస్తువులు అవి అప్పటి కాలంవి, జైనులవి, కన్నడ లాంగ్వేజ్లో ఉన్నవి. ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నాను. నియర్లీ కొండకి 450 స్టెప్స్ ఉంటాయంట. ఇందాక కింద ఇన్స్క్రిప్షన్లో చూసాము. నాన్ స్టాప్గా ఎక్కడం చాలా కష్టంగా ఉంది, కాకపోతే నాకు ఎక్కాలని ఉంది. నాన్ స్టాప్గానే పైకి వస్తున్నాను. బ్రీతింగ్ కూడా హెవీగా ఉంది. తినడానికి ప్రాబ్లం పెద్దగా ఏం లేదు. చిరుతిండ్లు, జ్యూస్, షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటివి చిన్న చిన్న దొరుకుతున్నాయి. బట్ బెటర్ టు బ్రింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇక్కడ పెద్ద చూడడానికి తక్కువగానే టైం తీసుకుంటుంది, 2-3 అవర్స్ ఉండొచ్చు. ఇంకా పైన గుట్ట మీద నుంచి వెనక ఒక లేక్ ఉంటుందంట. ఆ లేక్ దగ్గర ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందంట. చూడండి, యాక్చువల్లీ ఇది మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది అనుకుంటా. పైన సౌండ్స్ వస్తున్నాయి. పైన ఉన్న చెట్టు అది న్యాచురల్ చెట్టు కాదు, సంథింగ్ ఏదో ఆర్టిఫిషియల్గా ఉంది. లైట్స్ వస్తున్నట్టుగా అనిపించింది నాకు. కాకపోతే సన్ రైజ్ అనేది రిఫ్లెక్ట్ ఆ లైట్ లాగా అనిపించింది. ఆ లీవ్స్ అనేవి ఫుల్ రిఫ్లెక్టెడ్గా ఉన్నాయన్నమాట. కింద జైనుల విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అది పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదనుకుంటా, ఇంకా వాళ్ళు తయారు చేస్తున్నారు. మేబీ నైట్ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. నైట్ వరకు మనం ఉండం కాబట్టి ఇక్కడికి రావడం చాలా స్పెషల్గా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వస్తే చాలా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో అయితే ఇట్స్ పర్ఫెక్ట్. ఇక్కడ లోపల టెంపుల్లో విగ్రహాలు మనకు పైకి కనిపిస్తున్నాయి టాప్లో. కొత్తగా ఉంది, అలా నేను ఎప్పుడు ఇంకెప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది లైన్గా 3 మనకు టెంపుల్స్ లాగా ఉన్నాయి. 3 టెంపుల్స్. ఇక్కడ పూజారులు దిగంబరంగా ఉంటారు, అంటే నూలు పోగు కూడా ధరించకుండా అసలు ఏం ధరించరు బట్టలు అసలు. అలాగే వాళ్ళు పూజ నిర్వహిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంకొక మధ్యలో ఉన్న టెంపుల్కి వచ్చాం. ఇది కూడా బాగుంది. ఇక్కడ బయట చెట్టు, దాని సైడ్ నుంచి వెళ్తే మనకు వెనక మంచి వ్యూ పాయింట్ దొరుకుద్ది, అందుకే వెళ్తున్నాను. లోపల నుంచి చూసాను, కాకపోతే చెప్పులు బయట ఉన్నాయని చెప్పి నేను బయటికి వచ్చి మళ్ళీ సైడ్ నుంచి ఇటు వెళ్తున్నాను అనమాట. లోపలికి గుడి టెంపుల్ లోపలికి మాత్రం చెప్పులు వేసుకు వెళ్ళకూడదు. చెప్పాను కదా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది టెంపుల్. ఇలా కిందికి వెళ్తే అది మీకు లేక్ కనిపిస్తుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే వెనక లేక్ ఉంది, చిన్న చెరువులాగా. నీళ్ళు దాదాపు ఫుల్గానే ఉన్నాయి, మొత్తటి వరకు వచ్చేసినాయి వాటర్. చెరువు నిండితే మొత్తటిలాగా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫుల్గా ఉన్నాయి వాటర్. ఫోటోగ్రఫీకి మాత్రం చాలా బాగుంటుంది. కెమెరాస్ ఉన్నారు, కెమెరాస్ తిరుగుతున్నారు, లేదంటే నార్మల్గా అందరూ ఫోన్లతోనే క్రేజీగా సెల్ఫీలు ఫోటోస్ తీసుకుంటున్నారు. నాకు ఎక్కువ ఇక్కడ కపుల్స్ కనబడుతున్నారు. వీకెండ్స్లో వాళ్ళకు అందరికీ మంచి వినోదభరితమైన పర్యటన ఇది. నేనైతే చెరువు కింది దాకా వెళ్దాం అనుకుంటున్నాను, మళ్ళీ పైకి కూడా వస్తామనుకుంటున్నాను. కింద నుంచి రైట్ సైడ్లో ఇంకో రూట్ ఉంది, డైరెక్ట్గా పైకి కూడా వెహికల్స్ తీసుకురావచ్చు. సైడ్ నుంచి మెట్లెక్కి రావాలనే రూల్ ఏం లేదు. పక్కన అక్కడ చూస్తే ఉంది, రోడ్ ఉంది, సీసీ రోడ్, పై వరకు రావచ్చు. మెయిన్గా ఎక్కలేను అనుకునే వాళ్ళకు, లేకపోతే పర్సనాలిటీ డిజబిలిటీ పీపుల్కి. మొత్తానికైతే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫుల్గా. ఇంకొక 1-2 monthsలో కంప్లీట్ అవుతుంది ఇది. చూడడానికి చాలా బాగుంది. గార్డెన్ కూడా, బుద్ధ విగ్రహం, జైన విగ్రహము, ఇంకా బెల్ షేప్లో ఉన్న టెంపుల్, ఫుల్లీ అమేజింగ్. ఫోటోగ్రఫీకి అయితే ఆ లేక్ పైన గుట్ట మీద నుంచి మాత్రం సూపర్గా తీసుకోవచ్చు. ఫోటో తీయమని నన్ను కూడా అడిగారు, తీసాను నేను కూడా. నేను మాత్రం టైమర్ ఆన్ చేసుకొని తీసుకున్నాను. నేను ఫోటో తీయాలనుకున్నప్పుడు నా చుట్టూ ఎవరు లేరు. ఈరోజు వీకెండ్ కాబట్టి విజిటర్స్తో చాలా కోలాహలంగా ఉంది ప్రదేశం కూడా. నార్మల్ టైంలో ఉంటారు లేదా మనకు తెలియదు. బట్ ద లొకేషన్ సింప్లీ గుడ్. ఇందాక చూసిన టెంపుల్ శివుంది, కింద శివుని విగ్రహం కూడా ఉంది. సో ఇది కింద లేక్, వాటర్ ఇక్కడనే బట్టలు ఉతుకుతున్నారు, అందరూ స్నానం చేస్తున్నారు, ఈత కొడుతున్నారు. ఇలా నా పర్యటన ముగించుకొని తిరిగి నడుచుకుంటూనే వెళ్తున్నాను. స్టేషన్ దగ్గరలో వచ్చా. జస్ట్ 2 kilometers కాబట్టి నాకు పెద్ద లాంగ్ అని ఏమనిపించలేదు. ఈ రోడ్ వచ్చి అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి, అటు హైవే నుంచి 2 kilometers ఉంది. చూస్తుండగానే వచ్చేసింది. ఇది చాలా బాగుంది నైట్ జర్నీ. త్వరగానే ముగించుకున్నాను. జస్ట్ ట్రైన్ ఇంకొక 4 o'clock ఉంది, ఇప్పుడు 3:30 అవుతుంది. జస్ట్ 20 minutes వచ్చేసిన నడుచుకోండు. ఇంకో 1/2 hour వెయిట్ చేస్తే నా ట్రైన్ వస్తుంది. మొత్తానికి జర్నీ కంప్లీట్ చేసుకొని హైర్హల్లి స్టేషన్కి వచ్చేసాను. హైర్హల్లి నా ట్రావెలింగ్ కాస్ట్ వచ్చేసి, నేను కోరమంగళ ఉంటున్నాను. సో అక్కడి నుంచి మెజెస్టిక్కి 20 rupees, మళ్ళీ ఇక్కడ ట్రైన్ టికెట్ వచ్చేసి 20 rupees, 40 rupees, 40, 30, 50, 80 rupeesలో నా జర్నీ కంప్లీట్ కాబోతుంది. మందరగిరి హిల్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. వీకెండ్ టైమ్స్లో ఫ్రెండ్స్తో వచ్చేస్తే సరదాగా గడిచిపోద్ది అంతే. ఇంకా అంతే, ట్రావెలింగ్ వచ్చేసి జస్ట్ 100-120లో అయిపోద్ది, పెద్దగా ఏం కాదు. ఇక మిగిలింది ఫుడ్ ఖర్చు. బెంగళూరు నుంచి ఒక 70 ఉంటుంది అనుకుంటా, యావరేజ్గా 70 kilometers ఉంటుంది. అది ఇంకా 1/2 hourలో నా ట్రైన్ వచ్చేస్తుంది. నేను బెంగళూరు అటు నుంచి మళ్ళీ కోరమంగళ వెళ్తున్నాను. సో ఇంతటితో నా జర్నీని ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.